ట్రాఫిక్ సమస్య రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది. దోర్నాల సెంటర్ నుంచి 7 హిల్స్ వరకు ఉన్న ప్రధాన రహదారిపై పార్కింగ్ సదుపాయాలు లేమి ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కమల లక్కీ షాపింగ్ మాల్స్ వద్ద వాహనాలను రోడ్డుపైనే నిలిపివేయడంతో ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారుతుంది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ట్రాఫిక్ జామ్ల వల్ల సాధారణ వాహనాలే కాదు, అత్యవసర సేవలైన అంబులెన్స్లు కూడా ఆలస్యమవుతున్నాయి. షాపింగ్ మాల్స్ కు తప్పనిసరిగా పార్కింగ్ సదుపాయాలు కల్పించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని యాజమాన్యాలు పట్టించుకోకపోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో దమ్మపేట మండలం అచ్యుతాపురం వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పుష్ప సినిమా తరహాలో టన్నుల కొద్దీ గంజాయి తరలింపును పోలీసులు పట్టుకున్నారు. ప్రత్యేక కంటైనర్ వాహనంలో రహస్య అరలు ఏర్పాటు చేసి ఒడిశా నుంచి చెన్నైకి తరలిస్తున్న 304 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 152 ప్యాకెట్ల గంజాయితో పాటు ఒక కారును సీజ్ చేసి 4 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రెహమాన్ తెలిపారు. సిఐ నాగరాజు, ఎస్ఐ సాయి కిషోర్లను డీఎస్పీ అభినందించారు. దాని అంత నెంబర్ ఒకటే పెట్టిండు, 14EC5834 ఒకటి. బట్ అది ఎంహెచ్ మహారాష్ట్ర రిజిస్ట్రేషన్, దాన్ని ఏపీ పెట్టి తీసుకొస్తాడు. దాని వెనక ఐచర్ వెహికల్ వస్తుంది. దీన్ని ఆపే చెక్ చేస్తే దీనికి ఏంటంటే ఈ నెంబర్ వెరిఫై చేస్తే నెంబర్ ట్రాలీ కాదు. ఏ నెంబర్ ఫస్ట్ MH14EC దాని ప్లేస్లో ఏపీ పెట్టింది కదా, అది వెరిఫై చేస్తే ట్రేస్ కదా, అది ఎంహెచ్ నెంబర్ రాముందని చెప్పి వెరిఫై చేస్తే దాని వెహికల్ వస్తుంది. దాంట్లో టాటా ఐచర్లో ఈ టాటా ఐచర్ వెహికల్ వచ్చేసి సుమారు 152 ప్యాకెట్లు, ఒక ప్యాకెట్ ఇవ్వబట్టు 2 కేజీలు ఉంటుంది. మొత్తం 1,50 లక్షలు విలువ చేసే గంజాయి. దాంట్లో ఈ టాటా ఐచర్లో 2 అరలు చేసిందన్నమాట. పొడుగ్గా ఉన్నటువంటి దాన్ని ముందుగా ఒక మనిషి కింద చూసి దాని మధ్యలో మన వెల్డింగ్ చేసి ఒక రూమ్లో తయారు చేసింది. అది బయట నుంచి చూస్తే ఓపెన్ లెక్క కనపడుతుంది, బయట ఓపెన్ లెక్క కనపడుతుంది, ఎవరికి తెలియదు. దాని లెంత్ చూసేసరికి లెంత్ ఎక్కువ ఉంది, ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది. అప్పుడు దాన్ని డౌట్ వచ్చేసి దాని పక్కన చూసేసరికి కింద నుంచి మనిషి అట్లా మన లోడ్ కింద ఉంటుంది, బాడీ ఉంటుంది, బాడీ కింద చూసేసరికి 2 మనుషులు పైకి ఈజీగా. దాంట్లో 152 ప్యాకెట్లు చేసి గంజాయిని కొనుగోలు జరిగింది. ఈ గంజాయిని ఒరిస్సా స్టేట్లో చిత్రకొండ దగ్గర సాధు గురుజీ అనే దగ్గర కొనుక్కుంటారు. ఆ నెంబర్ 8014EC5834 అని ఆర్డర్ చేస్తే అది కారు ఏంటంటే కారు నకిలీ నెంబర్, అది దాని యాక్చువల్ నెంబర్ అయితే MH14EC. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో దమ్మపేట మండలం అచ్యుతాపురం వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పుష్ప సినిమా తరహాలో టన్నుల కొద్దీ గంజాయి తరలింపును పోలీసులు పట్టుకున్నారు. ప్రత్యేక కంటైనర్ వాహనంలో రహస్య అరలు ఏర్పాటు చేసి ఒడిశా నుంచి చెన్నైకి తరలిస్తున్న 304 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 152 ప్యాకెట్ల గంజాయితో పాటు ఒక కారును సీజ్ చేసి 4 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రెహమాన్ తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం దమ్మపేట మండల కేంద్రాలకు మధ్యలో ఉన్నటువంటి అచ్యుతాపురం హైవే రోడ్డుపై ఒక డిసిఎం వ్యాన్ లో గంజాయి తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసు కాపుగా పట్టుకోవడం జరిగింది. ఒక గంజాయిని 152 ప్యాకెట్లు, దాదాపు ఈ ఒక్కొక్క ప్యాకెట్కి వచ్చేసి 2 కేజీల చొప్పున 152 ప్యాకెట్లు తరలిస్తున్నారు. ఇది 1,50 లక్షల పైన ఉంటుందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. ఈ కారులో దీనికి సిసిఎం వ్యాన్ కి ఎస్కర్ట్ గా వెళ్తున్నటువంటి కారును కూడా అదుపులోకి తీసుకుని విచారించగా కారులో కూడా గంజాయి దొరికిన సమాచారం. ఈ గంజాయి రవాణా వచ్చేస్తున్నటువంటి ఈ యొక్క రోడ్ మ్యాప్ చూసుకున్నట్లయితే అశ్వరావుపేట, రాజమండ్రి, అశ్వరావుపేట, సత్తుపల్లి, వియ్యం మంచిర, విజయవాడ, మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళిపోతారు. వియ్యం మంచిర లెఫ్ట్కి వెళ్ళిపోయి విజయవాడ నుంచి చెన్నై
తమిళనాడుకు తరలించడానికి వీళ్ళు రూట్ మ్యాప్ తోటి వెళ్తున్నట్టు పోలీసు అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క గంజాయి కేసుకు సంబంధించి మొత్తం 8 మంది ఉండగా 4గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 4గురిని పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.